విరిగిన ఎముకల్ని సైతం అతికించే వడియాలు. హలో అందరికి. వడియాలతో విరిగిన ఎముకలు అతకడం ఏంటి అనుకుంటున్నారా? అంటే ఎముకలకి ఎంతో బలమైన ఫుడ్ అని అమెరికాలో డాక్టర్లే చెప్పిన మాట ఇది. ఎస్, మీరు విన్నది నిజమే. ఆ వడియాలు ఏమిటో, అవి దేంతో చేస్తారో వింటే మీకే పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాదు, ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఒక మంచి టిప్ దొరుకుతుంది. అండ్ ఈ వడియాలు మనం ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీగా గుల్లగా రావాలంటే కొలతలు పూర్తిగా తెలియాలి కదా. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మంచి గుమ్మడికాయ తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నాక ఆ కాయ అంతా ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో కల్లుప్పు వేసుకుని బాగా కలిపేసుకుని గట్టిగా పిండితే దీంట్లో వాటర్ చాలా వరకు వచ్చేస్తుంది. అలా వచ్చేసాక కూడా ఇంకా ఇందులో వాటర్ ఉంటుంది కదా, అవి కూడా పూర్తిగా వచ్చేయాలంటే ఈ క్లాత్ మూట కట్టేసి ఆ మూట మీద ఏదైనా బరువు పడితే దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ముక్క ఇలా డ్రైగా ఉన్నదంటే దీంట్లో వాటర్ అంతా వచ్చేసినట్టే. ఇప్పుడు దీంట్లోకి అల్లం ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేస్తాను మాత్రం అనుకోకండి, ఇవి కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఎవరి టేస్ట్ సరిపడక వాళ్ళు వేసుకోండి. ఇవి 2 రకాల వడియాలకు కాబట్టి ఇన్ని తీసుకున్నాము. ఇవి దేనికి ఎంత వేస్తామో వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు గుమ్మడి వడియాలకి కొలతలు తెలియాలంటే కుంచుడు ముక్కలు అంటే 4 kgs ముక్కలకి తవ్వడు మినపప్పు అంటే 1/2 kg మినపప్పు తీసుకుని అది నానబెట్టేసుకుని ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో 1 by 1 ఏమేమి వేస్తానో క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఇలా ఒక పెద్ద టబ్ లాంటి తీసుకొని గుమ్మడి ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 స్పూన్లు జీలకర్ర వేసాం అంటే సుమారుగా ఒక అరుగుపుడు ఉంటాయేమో. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇవి మా టేస్ట్ కి తగ్గట్టుగా మేము వేసుకుంటున్నాము. సో మీరు వేసుకునేటప్పుడు మీ టేస్ట్ కి తగినట్టుగా వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి ముద్ద ఎక్కువ వేసుకుంటారు కదా, సో వీటికైతే కొలతలు అవసరం లేదు. ఇవి కూడా వేసేసుకున్నాక దీంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీకు ముందే చెప్తున్నాను, ఇది కలిపేటప్పుడు మాత్రం మీ దగ్గర గ్లౌజెస్ ఉంటే వేసుకొని కలుపుకోండి. లేదంటే తర్వాత అరచేతిలో అగ్గి బరాటలాగా చెయ్యి మండుతూనే ఉంటుంది. ఉఫ్ఫు ఉఫ్ఫు అని చెయ్యి ఊదుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలిపేసుకున్నాక మనం వేసిన అల్లం పచ్చిమిర్చి ముద్ద, పసుపు ఉప్పు కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు మనం మినప్పిండి ముద్ద కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఈ వడియాలు ఎప్పుడు ఫ్రై చేసుకుని తినడం తప్ప ఇవి తయారు చేసే విధానం నాకు తెలియదు. ఇవి తయారు చేసే విధానం చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం. మా అత్తయ్య చేస్తుంటే నేను వీడియో షూట్ చేస్తున్నాను. అంతే, మన గుమ్మడి వడియాల పిండి రెడీ అయిపోయింది. దీంట్లో వేయాల్సినవన్నీ వేసేసాము. దీంట్లో మనం వేసిన పిండి ముద్ద కూడా బాగా కలిసిపోయాక సాల్ట్ సరిపోయిందో లేదో ముందే చెక్ చేసుకోవాలి. ఇవి అందరికీ తెలిసిన వడియాలే కదా, ఇంతకీ ఆ విరిగిన ఎముకలు కూడా అతికించే అంత బలమైన వడియాలు ఏంటి అని ఆలోచిస్తున్నారా? కంగారు పడకండి, దాని దగ్గరికి వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండి ముద్ద అంతా పక్కన పెట్టేసుకుని మనం ఈ గుమ్మడి వడియాల్లోకి మినపప్పు నానబెట్టుకున్నాం కదా, దాంట్లోంచి వచ్చిన మినపపట్టు, అదే అండి మినపప్పు తొక్కతో వడియాలు ఏంటి అని మాత్రం కంగారు పడకండి. ఇది డైరెక్ట్ గా ఇడ్లీతో పెడితే ఎవరైనా తింటారా? కొన్ని దోశలో తింటారా? తినరు కదా, అందుకే ఇలా వడియాలు చేస్తున్నాం. ఇది ఎంత బలమైన ఫుడ్ మంత్రి సత్యనారాయణ గారు కూడా చెప్పారు. మీకు కూడా తెలుసు కదా ఈ తొక్క ఎంత బలమో. సో దీన్ని వేస్ట్ చేయకుండా ఈసారి మీరు కూడా ఇలా వడియాలు పెట్టేసుకోండి. దీనికి కొలతలు ఏముండవు. ఈ మినపప్పు తొక్కలో కొంచెం మినపిండి వేసేసుకుని మనకి వడియాలు పెట్టడానికి సరిపడగా వచ్చేంత పిండి ముద్ద ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇందాక గుమ్మడి వడియాల్లో వేసిన పిండి ముద్ద కొంచెం పక్కన పెట్టేసి దాంట్లోని పొట్టంతా వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు, రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుని ఇందాక పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముద్ద కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇది కూడా ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. అంతే, ఇప్పుడు దీంట్లో కూడా వేయాల్సినవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇది కూడా బాగా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ముందుగానే చెక్ చేసేసుకోవాలి. ఎండాకాలం అంతా అయిపోయాక ఈ వడియాల గురించి చెప్తుంది ఏంటి అనుకోకండి. మనం ఏదైనా చేసుకొని తినాలి, స్ట్రాంగ్ గా ఉండాలి అనుకుంటే కాలంతో పనే ఉంది చెప్పండి, అంతే కదా. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిలు 2 మేడ మీదకి పట్టుకు వెళ్ళి కాటన్ శారీ మీద వడియాలు పెట్టేసుకోవడమే. నిజానికి చెప్పాలంటే మేము వడియాలు పెట్టిన రోజు అయితే మార్నింగ్ ఎండే లేదు, అయినా కూడా చాలా ధైర్యంగా స్టార్ట్ చేసాము. అదే వస్తుందిలే ఎండ అనుకుని పెద్ద సైజ్ లో కాకుండా ఇలా చిన్న చిన్న వడియాలు పెట్టేసుకున్నాం. ఇలా అయితే ఎక్కువ ఎండ వచ్చినా రాకపోయినా కనీసం గాలికైనా ఆరిపోతాయి కదా అని ఇలా చిన్న సైజ్ లో పెట్టేసుకున్నాం. అండ్ వడియాల పిండి కలిపినప్పుడే కాదు, ఇలా వడియాలు పెట్టేటప్పుడు కూడా వీలైనంత వరకు ఇంట్లో గ్లౌజెస్ ఉంటే వేసుకుని అప్పుడు పెట్టండి. లేదంటే ఇందాక చెప్పాను కదా, చేతులు చాలా మండిపోతాయి. నేనైతే సరదాగా ఉండి భలేగా ఉంది వడియాలు పెట్టడం బాగానే పెట్టేశాం, కానీ తర్వాత మాత్రం చేతులు మంటతో మాటలేవు. మొత్తానికి అయితే మా అత్తయ్య గారు, మా వదిన, నేను ఈ వడియాలన్నీ పెట్టేసుకున్నాము. ఇదిగో పెట్టేసరికి ఇలా ఉన్నాయి. అండ్ పైన క్లైమేట్ చూస్తున్నారు కదా, మబ్బుగానే ఉంది. మేము వడియాలన్నీ పెట్టేసరికి సూర్యుడి తాత మబ్బుల్లోంచి స్లోగా బయటకు వస్తున్నాడు. అంతే, ఇంకా
ధైర్యం వచ్చేసింది. స్లోగా ఏదో రకంగా గాలికైనా ఎండిపోతాయిలే అనుకున్నాం. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీకు మా మేడ మీద మొక్కలు ఎలా పెంచుతామో చూపిస్తాను. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మొక్కలు పెంచుకునే ప్లేస్ లేకపోతే ఇలా చేసుకోండి. మీకు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు పెంచేసుకోవచ్చు. ఏంటి అంటే మీరు స్లాబ్ వేసుకునేటప్పుడు కొంచెం దలసరిగా వేయించుకుంటే ఇలా పైనే మొక్కలకి సిమెంట్ తో పార్టిషన్స్ ఇచ్చుకుని మనకి కావాల్సినంత మట్టి వేసుకుని హ్యాపీగా మొక్కల్ని పెంచుకోవచ్చు. మనం స్లాబ్ దలసరిగా వేసుకోవడం వల్ల ఎన్ని సంవత్సరాలైనా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాదు ఎండాకాలంలో కూడా మీకు పైన మొక్కలు ఉండడం వల్ల కింద చల్లగానే ఉంటుంది. ప్రస్తుతం అయితే మొక్కలు తక్కువే ఉన్నాయి, కానీ బంతిపూల సీజన్ వచ్చిందంటే బంతిపూల మొక్కలతోటి, చిక్కుడుకాయల సీజన్ వస్తే చిక్కుడు పాతతోటి ఇలా సీజన్ బట్టి రకరకాల మొక్కలు పెంచుతా ఉంటారు మా అత్తయ్య గారు. అండ్ ఎండాకాలం వచ్చిందంటే ఈ చెట్టు నిండా మల్లె పువ్వులే. పువ్వులు చెట్లుకుంటేనే అందంగా ఉంటాయి అని మాత్రం అనను. ఎందుకంటే పువ్వులు పూచేవే మన కోసం, దేవుడి కోసం. అవి మనం కోసినా కోయకపోయినా వాడిపోతాయి కాబట్టి చక్కగా కోసుకుని దేవుడికి పెట్టేసి మీరు కూడా పెట్టేసుకోండి. అండ్ ఈ మందారం చెట్టు చూసారు కదా ఎంత పెద్ద ఉందో. అంతేకాదు అందరూ కరివేపాకు కోసుకోవడానికి పెరట్లోకి వెళ్తే మేము మాత్రం మేడెక్కుతాం. ఎందుకంటే మా మేడ మీద పెద్ద కరివేపాకు చెట్టు కూడా ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మేడ పైన ఇన్ని చెట్లున్నా కూడా మాకు కింద ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇది మీలో కొంతమందికైనా అవసరం అవుతుంది కదా అని చెప్తున్నాను. మొత్తానికైతే మా మేడ కూడా చూపించేసాను మీకు. వడియాల సంగతికి వస్తే ఇంత మబ్బుల్లో ఎలా ఎండుతాయని కంగారు పడ్డాం, కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని బాగానే డ్రై అయిపోయాయి. కాకపోతే 2-3 డేస్ పట్టింది. ఇవి డ్రై అయ్యాక ఎలా ఉన్నాయో పైన ఫోటో పెట్టాను, అది కూడా చూసండి. అండ్ ఈ వీడియో స్టార్టింగ్ లో మీకు ఒక మంచి టిప్ చెప్తాను కదా, అది ఏంటో కాదు. వడియాలు ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ పడుతుంటుంది కదా, ఇలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయకూడదు కదా. అందుకే తక్కువ ఆయిల్ తో ఈ వడియాలు ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను, చూసండి. ఫస్ట్ ఇలా కడాయిలో ఆయిల్ వేసేసుకుని ఈ వడియాలు ఒక్కొక్కటిగా అన్ని వేసేసుకుని జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోవడమే. అండ్ కడాయి మాత్రం చేతితో పట్టుకోవడానికి ఉండేలా చూసుకోండి. అంటే హ్యాండిల్ ఉన్న కడాయి తీసుకుంటే బెటర్. ఇలా వడియాలు అన్ని వేసేసుకున్నాక ఇప్పుడు ఈ కడాయిని చేతితో పట్టుకుని ఇలా స్లైట్ గా ముందుకు వంచితే ఆయిల్ అంతా ఒక దగ్గరకు వస్తుంది కదా. ఇప్పుడు దాంట్లో ఒక్కొక్కటి ఫ్రై చేసేసుకుంటే మనకి తక్కువ ఆయిల్ తోనే ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా కడాయి కొంచెం ముందుకు వంచేసరికి మనం తక్కువ ఆయిల్ వేసినా అంత దగ్గరకు వచ్చి వడియాలన్నీ బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇదెక్కడ టిప్ రా బాబు అని మాత్రం అనుకోకండి. మనం ఎక్కువ ఆయిల్ వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుని మళ్ళీ ఆయిల్ అంతా ఫ్రై కి వాడలేము. అలా అని వడియాలు ఫ్రై చేసిన ఆయిల్ కర్రీస్ లో కూడా బాగోదు కదా. సో అందుకే చెప్తున్నాను, నచ్చిన వాళ్ళైతే మాత్రం ఫాలో అయిపోండి. అంతేకాదు ఇలా కడాయి పట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. చూసారు కదా అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ కొంచెం ఆయిల్ లోనే గుమ్మడి వడియాలు కూడా వేసి ఫ్రై చేస్తాను, అవి కూడా చూసేయండి. గుమ్మడి వడియాలకి అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అనుకుంటున్నారా? అవసరం లేదు, అవి కూడా ఇదే ప్రాసెస్ లో ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇంత తక్కువ ఆయిల్లో కూడా వడియాలు ఎలా ఫ్రై అయిపోయాయో. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇదే ఆయిల్ లో నేను పప్పుకి పోపు కూడా వేసేస్తాను. అండ్ ఇలా ఫ్రై చేసుకున్న వడియాలు క్రిస్పీగా ఉంటాయా లేదా అని మీకు డౌట్ ఉంది కదా, అది కూడా చూసేయండి. అండ్ ఈ మినప్పట్టు వడియాలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వింటున్నారు కదా, మా పాపకు కూడా కావాలంట. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, సౌండ్ వింటుంటేనే తెలుస్తుంది కదా. ఇవే కాదు అసలైన గుమ్మడి వడియాలు కూడా చూసేయండి, అవెంత క్రిస్పీగా ఉన్నాయో. అంతేకాదు వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. వడియాలు పట్టుకోవాలంటే ఎండాకాలమే అవసరం లేదు. చూసారు కదా తక్కువ ఎండున్నా మేము ఎలా పట్టేసుకున్నాము. సో మీరు కూడా స్ట్రాంగ్ గా ఉండి ఎముకలు బలంగా ఉండాలంటే ఈ వడియాల్ని ట్రై చేసేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.